హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసు. ఈరోజు కంటెంట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్. బడ్జెట్లో ఏదైనా మంచి ట్యాబ్ కావాలనుకుంటే ఈ ఫుల్ రివ్యూ చూసేయండి. ఇప్పుడు ఎందుకురా బాబు ఈ ట్యాబ్ గురించి చెప్తున్నామంటే, ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో రావడం జరిగింది ఈ ట్యాబ్ అనేది. అది కూడా ఈ ట్యాబ్ వచ్చేసి నేను దగ్గర 25 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ సామ్సంగ్ ట్యాబ్లో డిస్ప్లే కావచ్చు, కెమెరా కావచ్చు, బిల్ క్వాలిటీ కావచ్చు, బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ట్యాబు అన్ని ఆస్పెక్ట్స్లో రన్ చేసి నేను ఎలా ఉంది మీకు హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. మీరు ఒకవేళ ట్యాబ్ కావాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అలాగే నా వీడియోలో కానీ జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా టాపిక్లో కానీ వెళితే బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ అని ఉంది, మరోవైపు సామ్సంగ్ అని ఉంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ వచ్చేసి గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ అని ఉంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్, అలాగే ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 14,500 ఉంది. కానీ నేను ఆఫర్లో వచ్చేసి అంత కాస్ట్కి తీసుకోలేదు. ఈ ట్యాబ్ ప్రైస్ వచ్చేసి లాస్ట్లో రివీల్ చేస్తాను మీకు ఎంత తీసుకున్నా అనేది. ఇక బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి థింగ్స్ వచ్చాయో చూద్దాం. యూజర్ మాన్యువల్, కిక్ స్టార్ట్ గైడ్, అంటే ట్యాబ్ని ఎలా సెటప్ చేయాలని ఉంటుంది. ఇక నా దగ్గర కానీ చూసుకుంటే సేమ్ బ్రాండ్లోనే ఇంకొక ట్యాబ్ కూడా ఉంది. ఇక ట్యాబ్ పక్కన పెట్టి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. USB టైప్ A టైప్ C కేబుల్, ఇంకా ఈ కేబుల్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేసి 10 వాట్సా, 13 వాట్సా, 15 వాట్స్ అనేది అంత క్లారిటీగా లేదు. ఇంక సిమ్ ఎజెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా బాక్స్ పక్కన పెట్టేసి ట్యాబ్ చూద్దాం. ట్యాబ్ వచ్చేసి కాటన్ పేపర్తో ప్యాక్ చేసి రావడం జరుగుతుంది. ఇక ఈ ట్యాబ్కి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ప్రస్తుతానికి ఛార్జింగ్ అయితే లేదు కాబట్టి నా దగ్గర ఉన్న సేమ్ ట్యాబే మీకు స్పెసిఫికేషన్ చెప్తాను. ఇక ట్యాబ్ పిచ్చుకలు ఊరే కానీ చూసుకుంటే ఈ ట్యాబ్ చేతిలో పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది కొంచెం పర్వాలేదు. ఈ ట్యాబ్ టోటల్ బాడీ వచ్చేసి అల్యూమినియం మెటల్ బాడీతో మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాడీ వచ్చేసి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది. ఇంక ఈ ట్యాబ్ వెయిట్ వచ్చేసి 371 గ్రామ్స్తో మనకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ ట్యాబ్ థిక్నెస్ వచ్చేసి 8 mm థిక్నెస్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఈ ట్యాబ్ పైన కింద వచ్చేసి బెజల్స్ లావుగా అనిపిస్తున్నాయి, కానీ సైడ్ వచ్చేసి థింక్గా అనిపిస్తున్నాయి, చిన్నగా అనిపిస్తున్నాయి. ఆన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక రైట్ సైడ్ వచ్చేసి పవర్ ఆన్ బటన్, అలాగే కింద వచ్చేసి వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, అలాగే కింద వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక టాప్లో వచ్చేసి స్పీకర్, ఇంకా బాటంలో వచ్చేసి 3.mm జాక్, అలాగే టైప్ C పోర్టు, ఇక నాయిస్ మైకు, అలాగే ప్రైమరీ మైకు. ఇంకా దీంట్లో స్టీరియో స్పీకర్స్ రావడం జరిగింది. అలాగే డాల్బీ ఫీచర్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక ఒక 4G సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, 5G వర్క్ కాదు. అలాగే SD కార్డ్ వచ్చేసి 1 TB దాకా మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో 5G రూటర్ కానీ లేదా ఫైబర్ నెట్ కానీ ఉంటే ఓన్లీ దీనికి 4G స్పీడ్ మాత్రమే వస్తుంది. ఇక ఈ ట్యాబ్ అంతా సెటప్ చేసి ఒకసారి చూద్దాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు సామ్సంగ్ గెలాక్సీ సెక్యూరిటీ బై నాక్స్ అని డిస్ప్లే కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఈ ట్యాబ్ని 25 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ సెటప్ చేసేసాను. కాకపోతే ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను అంతే. ఇక ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి 8.7 TFT LCD డిస్ప్లే, 1340x800 బ్రైట్నెస్ లో రావడం జరుగుతుంది. ఇక ఈ డిస్ప్లేలో వచ్చేసి 1 మిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తా అంటున్నారు. ఇండోర్లో అయితే సూపర్గా ఉంది, అవుట్డోర్లో అయితే ఓకే. ఈ ట్యాబ్లో టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. మనం మూవీస్ కానీ యూట్యూబ్ కానీ వాచ్ చేసేటప్పుడు కలర్స్ అయితే బాగున్నాయి, మరి అంతైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఓవరాల్గా 70% కలర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా యూట్యూబ్లో కావచ్చు 1080 వరకు నీకు వీడియో సపోర్ట్ చేస్తుంది, కానీ ఆ తర్వాత క్లారిటీ సేమ్ అనిపిస్తుంది నాకైతే. ఈ ట్యాబ్ వచ్చేసి స్టీరియో స్పీకర్తో రావడం జరుగుతుంది, అలాగే డాల్బీ ఫీచర్ కూడా దీంట్లో ఉంది. ఒకసారి వీడియో అండ్ ఆడియో క్వాలిటీ చూడండి, సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి P4 ఆడబిడ్డ పథకం. అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటి ఈ వీడియోలో నాకు తెలిసిన మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియో వర్తువులు అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. మీకు జెన్యూన్ అండ్ హానెస్ట్ కంటెంట్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళితే
ఇంకా వీడియో చూసుకుంటే క్వాలిటీ పర్వాలేదు. ఇంకా సౌండ్ వచ్చేసి చాలా లౌడ్గా వస్తుంది అండ్ డీసెంట్గా ఉంది. మీరు ఒకవేళ డాల్బీ ఫీచర్ యూజ్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేసి డాల్బీ ఫీచర్ ఆన్ చేసుకోండి. ఇక ఈ ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే మీడియాటెక్ హెలో E35R22 అల్ట్రా కోర్ ప్రాసెసర్ ఇది. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి 2.30 GHz మీద రన్ అవుతుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే కొన్ని గేమ్స్ నేను ఆడి చూశాను. మరి అంత హెవీ గేమర్కి అయితే ఇది యూజ్ కాదు. చిన్న చిన్న గేమ్స్ అయితే ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి కిడ్స్ ఆడుకుంటారు కదా చిన్న చిన్న గేమ్స్ 100 MB 200 MB అలా ఉంటుంది కదా, అలాంటి గేమ్స్ అయితే దీంట్లో బాగా రన్ అవుతుంది. అప్పటికి నేను దీంట్లో 1.5 GB ఉండే బస్ సిమిలర్ గేమ్ అని డౌన్లోడ్ చేసి ఆడాను. అది కూడా ఒకసారి హైలో పెట్టాను, ఒకసారి లోలో పెట్టాను, స్మూత్ అండ్ అల్ట్రాలో ఆడాను. ఆ గేమ్ 1.5 GB ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం గేమ్ ఆడేటప్పుడు లాగ్ ఫీలింగ్ కలిగింది. మీ రోజు ఆడే కొద్దే ఆ ట్యాబ్ అనేది లాగ్ అవుతూ ఉంటుంది. అందుకనేసి గేమ్స్ హెవీ గేమ్స్ అయితే మీరు దీన్ని ప్రిఫర్ చేయను. ఏదో చిన్న చిన్న కిడ్స్ గేమ్ కానీ ఎంబీలో ఉండే గేమ్స్ కానీ ఆడుకుంటే ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. అయినా కూడా ఈ బడ్జెట్లో పర్వాలేదు. మనం బాగా గేమ్స్ అన్నప్పుడు కానీ లేదా ఏదైనా కెమెరా ఎక్కువసేపు రన్ చేసినప్పుడు మూవీస్ చూసినప్పుడు బ్యాక్ సైడ్ లైట్గా హీట్ అనే ఫీలింగ్ కలుగుతుంది మనకు అనేది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే దీంట్లో 2 వేరియంట్ రావడం జరుగుతుంది. వాడు వచ్చేసి 3GB 32GB, ఇంకోటి వచ్చేసి 4GB 64GB మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను వచ్చేసి 3GB 32GB తీసుకోవడం జరిగింది. ఇక ర్యామ్ వచ్చేసి 3GB తీసుకున్నాను. దాంట్లో 1GB ఆన్ చేయగానే ఇంకా 2GB మాత్రం స్పేస్ ఉంది. అలాగే 32GBలో మనకి 70% అవైలబుల్లో ఉంటుంది. 30% వచ్చేసి యాప్స్కి వాటికి ఆప్టిమైజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 2 MP ప్రొవైడ్ చేశారు. అయినా కూడా పర్ఫార్మెన్స్లో పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది నాకు ఫొటోస్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 8 MP ఫ్లాష్ లైట్ కానీ LED లైట్ కానీ ఏం ప్రొవైడ్ చేయడం లేదు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి నార్మల్ మోడ్ కానీ లేకుంటే పోర్ట్రేట్ మోడ్లో 2x జూమ్ కానీ టెలిఫోటోస్, ఎందుకంటే సింగిల్ కెమెరా కాబట్టి కొన్ని పిక్చర్లు మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసుకొని ప్రో మోడ్ ఫొటోస్ వచ్చేసి పర్వాలేదు. హైపర్ మోడ్ ఫొటోస్ కూడా ఉంది. అలాగే సెట్టింగ్స్లో కూడా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. పెద్ద ఆప్టిమైజ్ చేసుకున్నట్టుకి సెట్టింగ్స్ ఏమి ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా నుంచి కావచ్చు, బ్యాక్ కెమెరా నుంచి కావచ్చు, డే లైట్ అండ్ నైట్ లైట్లో అండ్ పోర్ట్రేట్ మోడ్లో కొన్ని ఫొటోస్ తీయడం జరిగింది. శాంపుల్గానే వేస్తున్నాను, మీరు చూడండి. ఫోటో శాంపుల్స్ కూడా మీరు చూసారు కదా, ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి ఫుల్ HD 1080pలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి HD క్వాలిటీలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ కూడా చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో. మార్నింగ్ 9:38 ఈ ఫ్రంట్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. క్వాలిటీ ఒకసారి చూడండి ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ నుంచి బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఒకసారి క్వాలిటీ చూసుకోవచ్చు. అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:20 6:30 మిడిల్లో అనుకుంటా. ఒకసారి క్వాలిటీ చూడండి, బ్యాక్ కెమెరా క్వాలిటీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డింగ్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రంట్ కెమెరా క్వాలిటీ చూడండి. ఇది వచ్చేసి ఓన్లీ HDలో మాత్రం రికార్డింగ్ అవుతుంది. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అలాగే ఉంటుంది, ఈవినింగ్ టైం ఇది. ఒకసారి కెమెరా క్వాలిటీ కూడా కామెంట్ సెక్షన్లో. ఇక బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసి వంపు చూసుకుంటే చాలా చిన్నదిగా ఉంది. కింద పెట్టినప్పుడు బాగా స్టేబుల్గా స్టిఫ్గా ఉంది. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ. ఇంకా బ్యాటరీ చూసుకుంటే నిజానికి ఈ బ్యాటరీ ఆప్టిమైజ్ చేయడంలో చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. నేను 100% ఛార్జింగ్ పెట్టి యూజ్ చేశాను. ఎలా అంటే 1 అవర్ గేమింగ్ ఆడాను. అలాగే యూట్యూబ్ నేను దగ్గర 40-45 మినిట్స్ చూశాను. అలాగే వీడియో రికార్డింగ్ వచ్చేసి 35 మినిట్స్ 45 మినిట్స్ వీడియో రికార్డింగ్ చేశాను. దగ్గర నేను 2.5 అవర్స్ లేదా 3 అవర్స్ యూజ్ చేశాను. నాకు వచ్చేసి ఈ ట్యాబ్లో ఛార్జింగ్ 50% డ్రైన్ అవడం జరిగింది. ఇక దీంట్లో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అది 10 వోల్ట్సా లేకపోతే 15 వోల్ట్సా 20 వోల్ట్సా అర్థం కాలేదు. కానీ ఛార్జింగ్ టైం వచ్చేసి అరౌండ్ 1 అవర్ 30 మినిట్స్ 2 అవర్స్ల కల్లా ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అందులో ఇది లిథియం బ్యాటరీ కాబట్టి ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ నేను బెస్ట్ అని చెప్తాను. నాకైతే నిజానికి నేను యూజ్ చేసే మొబైల్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ, కానీ దానికన్నా 1 అవర్ 2 అవర్స్ ఈ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అరౌండ్ 8 అవర్స్ 9 అవర్స్ ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
నిజానికి బ్యాటరీ పర్ఫార్మెన్స్ వరకు ఒక థమ్స్ అప్. ఇక ఈ ట్యాబ్లో కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చెప్పుకుందాం. బ్లూటూత్ 5.3 డ్యూయల్ బ్రాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ వర్షన్ సామ్సంగ్ One UI 6.1 రన్ అవుతుంది దీంట్లో. ఇంకా ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది. దీంట్లో ఇంకో 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఆండ్రాయిడ్ 16 దాకా రావచ్చని నా అభిప్రాయం. ఇక దీంట్లో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మే 2025 నేను తీసుకున్న తర్వాత ఈ స్మాల్ అప్డేట్ రావడం జరిగింది. నేను అప్డేట్ చేశాను కూడా. ఇక దీంట్లో కిడ్స్ మోడ్గా ప్రొవైడ్ చేశారు. ఇక అంటే చిన్నపిల్లకాయలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు యూజ్ చేసేటప్పుడు ఏమంటాయి యాప్స్ యూజ్ చేయకుండా వాళ్ళకి అవసరమైన యాప్స్ మాత్రమే యూజ్ చేసుకునేలా కిడ్స్ మోడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఈ ట్యాబ్ ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే మీరు సింపుల్గా యూజ్ చేసుకునే దానికి మీ ఇంట్లో చిన్న పిల్లకాయలు ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి కావచ్చు, లేకపోతే ఆన్లైన్ క్లాసులు కావచ్చు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ కావచ్చు. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు మూవీస్ చూస్తానికి, యూట్యూబ్ వాచ్ చేస్తానికి, వాట్సాప్ వీడియో కాల్కి అయితే బాగుంటుంది. స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కావచ్చు. హౌస్ వైఫ్కి ఇంట్లో ఈ ట్యాబ్ అనేది జనరల్ యూజింగ్ మాత్రమే చాలా బాగా ఉపయోగపడుతుంది. హెవీ గేమింగ్ కావచ్చు, హెవీ టాస్కింగ్ కావచ్చు, లేదా బెస్ట్ వీడియో క్వాలిటీ అవుట్పుట్ కావచ్చు, ఇలాంటివన్నీ ఈ ట్యాబ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అందుకే తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి, మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ట్యాబ్ నేను ప్రిఫరెన్స్ చేస్తాను. నాకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఎంతకు వచ్చిందంటే ఆఫర్లో 9,999 రూపాయలు మాత్రమే వచ్చింది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 15,000 అలా ఉంటుంది. కానీ నాకు ₹1 తక్కువ 10,000కి రావడం జరిగింది. ఈ బడ్జెట్లో ఇది ఒక్క ట్యాబే అవైలబుల్లో ఉంది. ఇక ఈ ట్యాబ్లో ప్రోస్ అండ్ కాన్స్, పర్ఫార్మెన్స్లో కావచ్చు, గేమింగ్ ఆడేటప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ల్యాగ్ అండ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ లైట్గా హీట్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ కావచ్చు, ఫ్రంట్ సైడ్ కావచ్చు, మరి నాకు అంత గొప్పగా ఏం అనిపించలేదు కెమెరా క్వాలిటీ. ఫ్రంట్ లైట్గా ఓకే కానీ బ్యాక్ సైడ్ మాత్రం 8 మెగాపిక్సెల్ అయినా కూడా అంత గొప్పగా నాకు అనిపించలేదు. ఇక సౌండ్ క్వాలిటీ వచ్చేసి గుడ్, బాగా లౌడ్గా వస్తుంది. అలాగే కొంచెం డీసెంట్ కూడా క్లారిటీగా వస్తుంది. ఇక దీంట్లో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు సౌండ్ లౌడ్గా వస్తుంది, ఎదుటి వాళ్ళకి వినిపించేలా. మనం ఎంత సౌండ్ తగ్గించినా కూడా సౌండ్ అనేది ఎక్కువగానే అనిపిస్తుంది నాకైతే. మిగతా ట్యాబ్లతో పోల్చుకుంటే బడ్జెట్లో కావచ్చు, పర్ఫార్మెన్స్లో కావచ్చు కొద్దిగా బెటర్ అనుకోవచ్చు మనం. ఇంకా ఈ ట్యాబ్లో 2 కలర్స్ రావడం జరుగుతాయి. ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్, రెండోది వచ్చేసి గ్రే కలర్. దీనిలో 2 వేరియంట్లు ఉంటాయి. ఒకటి వైఫై మోడల్, అంటే సిమ్ లేకుండా, SD కార్డు లేకుండా యూజ్ చేసుకోవచ్చు. రెండు వచ్చేసి సిమ్ యూజింగ్ ఒక ట్యాబ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ట్యాబ్ కానీ పర్చేజ్ చేయాలంటే, లేదా ఈ ట్యాబ్ బడ్జెట్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా కానీ పెట్టుకుంటే ఇంకొంచెం బెస్ట్ ట్యాబ్స్ ఉన్నాయి. వాటన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ ఫుల్ అన్బాక్సింగ్ అలాగే జెన్యూన్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ట్యాబ్ కొనాలని థాట్లో ఉన్నారో లేదా కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నేనేమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ చేస్తుంటే నాకు క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.